కొరింథీ పత్రికను మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే అంతకుముందు జరిగిన విషయాలు కొద్దిగా సింహావలోకనం చేసుకుందాం. 4-9 వచనాల్లోనేమో ఆ విశ్వాసుల గురించి మంచి మాటలు చెప్తాడు. దేవుని కోసం ఏ కృపావరంలో లోపం లేకుండా అన్ని కృపావరాలు కలిగి వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు అంటే అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కొరింథీ సంఘంలో అనేది ఆయన అర్థం. కానీ ఇట్లాంటి సంఘంలో కూడా కొన్ని విభేదాలు వచ్చాయి. దీన్ని అర్థం చేసుకోలేక అక్కడ క్లోయే కుటుంబము పౌలు దగ్గరికి వర్తమానం పంపిస్తుంది. ఇలా ఉంది మా సంఘంలో ఇలాంటి డివిజన్స్ ఉన్నాయి అని ఒకటి. రెండోది, చాలా మంది అన్నిలో నుంచి వచ్చారు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, కాబట్టి వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ విడాకులు తీసుకోవడం కరెక్టేనా కాదా, తర్వాత రొట్టె ద్రాక్షరసం గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాళ్ళు మాంసం కొనాలంటే ఆ మాంసం విగ్రహాలకు అర్పించిన తర్వాతే కసాయివాడు కోస్తాడు, కాబట్టి మరి అది తినాలా వద్దా, పునరుద్ధానం గురించి కూడా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన పంపిస్తారు. పెళ్లి కాకుండా ఉండిపోవడం సిలిబస్సీ అంట, అది ఉండొచ్చు అలాగా. ఇలాంటి చాలా ప్రశ్నలు కొరింథీ సంఘానికి ఉన్నాయి. మోడర్న్ యుగంలో ఇప్పుడు కూడా చాలా మంది యవనస్తులకి వచ్చే ప్రశ్నలే ఆ రోజు వాళ్ళకి వచ్చాయి. దానికి సమాధానంగా ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. క్రీస్తు విభజించబడలేదు, మీకెందుకు ఇలాంటి విభేదాలు వస్తున్నాయి? మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా నా జ్ఞానాన్ని ప్రదర్శించలేదే, నేను క్రీస్తు జ్ఞానాన్ని ప్రదర్శించాను. నాలో జ్ఞానం ఉన్నప్పటికీ, వివిధ భాషల్లోకి వచ్చినప్పటికీ, వివిధ దేవతల గురించి జ్ఞానం నాకు ఉన్నప్పటికీ వాటన్నిటిని మీ దగ్గర ప్రదర్శించలేదు. ఎందుకంటే క్రీస్తు శిలువలోనే తగినంత శక్తి, జ్ఞానం రెండు ఉన్నాయి. నేను మళ్ళీ ఎక్స్ట్రా జ్ఞానం నాకు అవసరం లేదు. క్రీస్తు శిలువను అర్థం చేసుకొని పరిశుద్ధాత్మతో ఆయన కృప చొప్పున ఆయన ప్రసంగించినప్పుడు ఆ శిలువే అందరిలో కార్యం జరిగించడానికి శక్తి కలిగింది. అంతేకాదు జ్ఞానం కూడా అదే. కాబట్టి నేను ఎక్స్ట్రా జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా జ్ఞానంతో నేను ప్రకటిస్తే మీరు నన్ను మెచ్చుకుంటారు. కాబట్టి నా పక్షంగా ఎవరు ఉండక్కర్లేదు. మిమ్మల్ని మార్చింది అంటే నేను కాదు. దేనివల్ల మీరు మారారు? క్రీస్తు శిలువలో ఉన్న జ్ఞానం వల్లే మారారు. కాబట్టి మీరందరూ ఎవరు మీకు ప్రకటించినా, పౌలు ప్రకటించినా, అపోల్లో పెంచినా, కేఫా ప్రకటించినా, ఎవరు ప్రకటించినా సరే మీరు మారింది క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నేను నా జ్ఞానంతో ప్రకటిస్తే శిలువ వ్యర్థం అవుతుంది అంటాడు 17వ వచనం. శిలువ వ్యర్థం అవడం అంటే ఏంటో మనకు సరిగా అర్థం కాకపోవచ్చు. శిలువ ఎట్లా వ్యర్థం అవుతుంది? యాక్చువల్గా వ్యర్థం కాదు. ఒకరు సరిగా ప్రకటించకపోతే శిలువ వ్యర్థం అవుతుందా? కానీ ఇక్కడ ఏంటంటే ఈ సందర్భంలో ఎవరికైతే వాక్యం ప్రకటిస్తున్నామో వాళ్ళకి శిలువను గురించి చక్కగా ఉన్నట్టు ప్రకటించకుండా మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తే వాళ్ళ జీవితంలో, వాళ్ళ విషయంలో శిలువ వ్యర్థం అయిపోతుంది. శిలువ దగ్గరికి వాళ్ళు రారు. అది చెప్తున్నాడు. కాబట్టి నేను అలాగా శిలువ కార్యం మీ జీవితంలో ఫలించకుండా ఉండకుండా, ఫలించాలంటే లేదా ఫలించు నిమిత్తం నేను నా జ్ఞానాన్ని ప్రదర్శించకుండా శిలువను మాత్రమే మీకు ప్రకటించాను. చూడండి 18వ వచనం నుంచి ఇప్పుడు ఈరోజు చదువుకున్నాం. అది గత దినాల్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు 18వ వచనం నుండి, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ శిలువను గూర్చిన వార్త అదే లోకాన్నంతా కదిలింపజేసే ఒక ప్రత్యేక వార్త. చాలా మందికి శిలువను గురించిన వార్త అంటే లెక్కలేదు, కానీ ప్రపంచానికి ఒక డిఫరెన్స్ తీసుకొచ్చింది ఈ వార్త. శిలువను గురించిన వార్త అదే సువార్త. కాబట్టి శిలువను గురించిన వార్త నశించుచున్న వారికే వెరితనం. అది ఒక ఫూలిష్ థింగ్ గా చాలా మంది పరిగణించుతారు. దేవుడేంటి, శిలువలో మరణించడం ఏంటి? మీరు దేవుడు అని చెప్తున్నారు, ఆకాశ మహాకాశలే ఆ పడదాలు గొప్ప దేవుడు అంటున్నారు, మరి సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అంటున్నారు. శిలువలో ఒక చేతగాని వ్యక్తి వలె మరణించడం అనేది ఒక ఫూలిష్ థింగ్ కదా, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తారు. ఇది సాధారణంగా శిలువ వేసిన రోజే ప్రశ్నించిన ప్రశ్న ఇది. ఆయన శిలువకి ఎక్కినప్పుడే అక్కడున్న సైనికులు కావచ్చు,
దారిన పోయే ప్రజలందరూ కావచ్చు, యాజకులు కావచ్చు, అందరూ కూడా, దొంగ కూడా ఏమన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే శిలువ నుండి దిగు, అప్పుడు మేము నమ్ముతాం. ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తే మహాగణుడు, గొప్పవాడు ఎవడు శిలువకెక్కి మరణించడు. అంటే ఒక శక్తి విహీనుడుగా, ఒక నేరస్తునిలాగా, ఒక మనిషి చేతిలో అలాంటి చావు చనిపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఇది సాధారణంగా ఎవరికైనా వచ్చే ప్రశ్న. దేవుడు అంటే సడన్ గా అలా కనపడాలి, పెద్ద స్వరూపంతో, మహామహిమతోటి కనపడాలి అనుకుంటాడు. ఇట్లా సాధారణంగా వచ్చి చనిపోతే ఇలా దేవుడు ఎట్లా అవుతాడు? ఇట్ ఈస్ ఫులిష్. హౌ కెన్ వి బిలీవ్ అండ్ ట్రస్ట్ దిస్ మ్యాన్ యాజ్ గాడ్? ఇలాంటి వ్యక్తిని, ఏమాత్రము శక్తి లేని వ్యక్తిగా కనబడిన ఈ వ్యక్తిని మేమెట్లు నమ్ముతాం దేవుడుగా అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఈ కొరంతి ఉన్న ఏరియా కూడా అకయ ప్రాంతం. ఇది అన్యులతో నిండినటువంటి పట్టణం. ఇది ఈ ప్రాంతం, అక్కడ వాళ్ళకు కూడా వచ్చిందే ప్రశ్న. ఎందుకంటే అక్కడంతా గ్రీకు ప్రజలు ఎక్కువ, అకయ, మాసిదోనియా. అప్పుడు గ్రీకు భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ రోజులో ఇంగ్లీష్ ఉన్నట్టే ఆ రోజుల్లో గ్రీక్ ఉండేది. కాబట్టి గ్రీకు భాష వారికి ప్రత్యేకం ఏంటంటే వాళ్ళు చాలా మహాజ్ఞానులు అనుకుంటారు. కానీ ఈ పట్టణంలో వాళ్ళు కూడా, ఈ పట్టణానికి రాకముందు పౌలు కొరంతి పట్టణానికి రాకముందు ఏథెన్స్కి వెళ్తాడు. రెండవ యాత్రలో ఏథెన్స్లో ప్రకటించినప్పుడు అక్కడ ఎంత వాళ్ళ జ్ఞానం కలిగిన వాళ్ళో చూస్తాడు. వాళ్ళ జ్ఞానాన్ని కూడా మెచ్చుకుంటాడు. వాళ్ళు ఏదో కొత్త సంగతులు వినటందు వాళ్ళు ఆ ఆసక్తిని ప్రదర్శించే ప్రజలని చెప్తాడు. కాబట్టి మనం 17, 18 అధ్యాయాలు అపొస్తలుల కార్యాలకు వెళ్తే వాళ్ళ సంగతి తెలుసుకోవచ్చు. 17వ అధ్యాయంలో ఎక్కువగా ఉంది. ఏథెన్స్ పట్టణంలో వెళ్ళినప్పుడు పౌలు తాను వాళ్ళకి యేసు ప్రభువును తెలియబడని దేవుడు అని మీరు ఒక ఆలయం కట్టారు, నేను చూశాను, ఆ తెలియబడని దేవుడే యేసు ప్రభు అని చెప్పేసి వాళ్ళు ప్రజెంట్ చేస్తాడు. ఆ ప్రజలందరూ ఎప్పుడు కొత్త సంగతులు వీటిని ఆనందించేవారు. అంటే గ్రీకు ప్రజలు వాళ్ళకున్న ఆసక్తి జ్ఞానాన్ని అన్వేషించడం అనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. జ్ఞానాన్ని, కొత్త జ్ఞానం తెలుసుకోవాలి, కొత్త సంగతులు తెలుసుకోవాలి, అందులో ఆనందించేవాడు. అంటే బాగా చదువుకుంటున్నవాడు, అంటే కొద్దిగా మోడర్నైజ్ అవుతున్నవాడు. వాళ్ళకి చాలా సందేహాలు, ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఊరికే చెప్తే నమ్మరు. కాబట్టి ఎప్పుడు జ్ఞానాన్ని అన్వేషించే ప్రజలు. అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టే పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, శిలువను గురించిన మాట నశించుచున్న వారికి వెరితనం, అది ఫులిష్నెస్. చాలా మందికి, మీ చుట్టూ చాలా మందికి ప్రశ్నలు వస్తున్నాయి అంటే ముందే ఆయన ఒక బేసిస్, ఆయన వ్రాయబోతున్న లెటర్కి ఒక అద్భుతమైన పునాది ఇక్కడ ఏర్పరిచాడు. ఏమంటున్నాడంటే, అక్కడ చాలా మంది అప్పట్లో కూడా ఆయన్ని తర్కించి ఉంటారు కదా, ఇప్పుడు కూడా ప్రశ్నలు కూడా వేశారు కదా. అందుకని అంటున్నాడు, శిలువను గురించిన వార్త చాలా మందికి వెరితనంగా ఉంటుంది, కానీ వాళ్ళు నశించున్న వాళ్ళు, అంటే దేవుని జ్ఞానాన్ని వెతికే ఓపిక లేని వాళ్ళు, మనుష్య జ్ఞానమే గొప్పదిగా ఎంచేటువంటి వాళ్ళు. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇట్స్ నాట్ ఫులిష్నెస్, బట్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ that saves a wretched man from his sins. Is there any knowledge that saves a man from sin? Is there any such knowledge? కాబట్టి నాలెడ్జ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ లా చదువుతున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక ఇన్ఫర్మేషన్, దే ఆర్ నాట్ చేంజింగ్ యువర్ లైఫ్స్. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇందు విషయమై 19వ వచనంలో, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అనే కొటేషన్ యెషయా గ్రంథం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెబుతున్నాడు. యెషయా గ్రంథానికి వెళ్దాం. 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఈ వచనాలు ఉంటాయి. 29వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతాను, వినండి. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో ఎత్తుకొచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, గాని తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు.
వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అని దేవుడు ముందే ప్రవచనం చెప్పాడు. అదే ఇక్కడ కోట్ చేస్తున్నాడు. చూడండి, వాళ్ళేమో 13లో వాళ్ళు నోటి మాటతో నా ఎద్దకు వస్తున్నారు, పెదవులతో కనపరుస్తున్నారు, హృదయం లేదు. ఓన్లీ నాలెడ్జ్తో అన్వేషించాలనే క్రైస్తవులు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. బైబిల్ చదువుతారు, బైబిల్లో కథలు చెప్తారు, నాలెడ్జ్ చెప్తారు, ఈవెన్ థియాలజీ కూడా కొంత చెప్పే వాళ్ళు క్రైస్తవులు ఉంటారు. కానీ హృదయంతో వెంబడించలేరు, సత్యాన్ని నమ్మరు, కేవలం అక్షరాలని అర్థం చేసుకునేవాడు. కాబట్టి వాళ్ళు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. వారి ఎడల భయభక్తులు మానవుల విధానం బట్టి వారు నేర్చుకున్నవి. అంటే ఏదో మనుషులకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు చూసారు, కొంతమంది సైకిల్ మీద వెళ్తే చర్చి కనపడితే ఇలా అనుకుంటారు. అంటే ఒక అభిమానం, ఒక రెస్పెక్ట్, పెదవులతో పైకి ఏదో చిన్న భయం. అది కేవలం ఫులిష్నెస్ అంటారు దేవుడి దృష్టికి, అది ఫులిష్నెస్. 14వ వచనంలో చదువుతున్నాడు, అందుకనే నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కాబట్టి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోతుంది. అంటే ఈ లోక జ్ఞానాలు ఎందుకు పనికిరావు? ఈ లోకానుసారంగా బుద్ధిమంతులు, జ్ఞానము, శాస్త్రము, చాలా గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళందరి జ్ఞానం వ్యర్థం అవుతుంది. ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఇది. సిలువలో చనిపోయిన వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడు? రక్షణ ఆయనకే రక్షణ లేదు, ఇతరులకు ఎట్లా రక్షణ తీసుకొస్తాడు అనేది చాలా పెద్ద ప్రశ్న, పెద్ద డిబేట్. ఆ రోజుల్లో డిబేట్ అదే. చాలా మంది చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, ఈ రోజుల్లో పెద్ద డిబేట్ వేస్తా ఉన్నా. కానీ ఇది ఇప్పుడు కాదు, సువార్త ప్రకటించిన మొదటి రోజు నుంచి పెద్ద డిబేట్. తను తాను రక్షించుకోలేనివాడు ఇతరులు ఎట్లా రక్షిస్తాడు? కానీ సిలువ అనేది ఒక ఫులిష్నెస్. సిలువ అనేది వాళ్ళ దృష్టిలో చేతగానితనం, ఒక వీక్నెస్, ఒక బలహీనత. తద్వారా మనుషులు రక్షించడం ఏంటి వాళ్ళకి అర్థం కాలా. పౌలు కూడా అట్లే అనుకున్నాడు కదా. ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో అప్పుడు ఆ జ్ఞానాన్ని కనుక్కున్నాడు. ఎంతో జ్ఞానం సంపాదించాడు పౌలు. ఎప్పుడైతే క్రీస్తు ఆయన దర్శించాడో అప్పుడు ఆయనకు ఐ ఓపెనర్ అయింది. అప్పుడు ఆయన కళ్ళు తెరబడ్డా. అవును కదా, ఆయన చదివిన పుస్తకాల్లో జ్ఞానం, గ్రంథాల్లో ఉన్న జ్ఞానం, ఇప్పుడు బయలుపరచబడిన రెవల్యూషన్ ప్రత్యక్షత పోల్చుకున్నప్పుడు క్రీస్తుని అర్థం చేసుకున్నాడు. దాని కొరకు ప్రాణం కూడా ఇచ్చాడు. అందుకనే శిలువను గురించిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కాబట్టి కదా పౌలంతటి వాడు, క్రైస్తవులను చంపడానికి వెళ్తున్న పౌలు రక్షించబడ్డం ఏంటి? స్టెఫను చంపుతూ ఉంటే పౌలు సాక్షిగా ఉన్నాడు. అంతేకాదు, పౌలు కూడా అనేక క్రైస్తవులను హింసించాడు. ఇప్పుడు హింసించడానికే వెళ్తున్నాడు దమస్కు మార్గం. అలాంటి పౌలు ఈ శిలువ వేయబడిన క్రీస్తు దర్శించిన తర్వాత ఆయన తన హృదయం ఇచ్చాడు, సత్యమని తెలుసుకున్నాడు. ఆ కనులకున్న గుడ్డితనం పోయింది, కనులకు పొరలు కూడా వచ్చాయి, పొరలు కూడా ఇప్పుడు రాలిపోయాయి. ఆయన ఆధ్యాత్మిక గుడ్డివాడుగా ఉండేవాడు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన కనులు తెరవబడ్డాయి. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్యాన్ని చూస్తున్నాడు. అందుకనే చెప్తున్నాడు, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. పౌలు ప్రాక్టికల్ గా అనుభవించి చెప్తున్నాడు, ఇది దేవుని శక్తి, నన్ను రక్షించింది దేవుని శక్తి, నాకు జ్ఞానం ఇచ్చింది, నాకు వివేకం ఇచ్చింది, నాకు రియలైజేషన్ కలుగజేసింది, సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు మనుషుల జ్ఞానాన్ని వ్యర్థపరుస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, 20వ వచనం, మొదటి కిరంతి 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అంటాడు. అంటే పిల్లల గ్రీకుల్లో చెప్పాను కదా, ఈ రోజు కూడా సైన్స్ లో అరిస్టాటిల్ పేరు చెప్పని వాడు ఉండడు. ప్రతి దానికి అరిస్టాటిలే పితామహుడు అంటారు.
అది జువాలజీ, బాటనీ, ఏ సైన్స్ అన్నిటికీ కూడా అరిస్టాటిల్నే వాళ్ళు కోట్ చేస్తారు. అంతగా ఈ లోకంలో వాళ్ళు జ్ఞానం విషయంలో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి ఆ దినాల్లో దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి కూడా ఇలాంటి జ్ఞానులు అక్కడ పుట్టారు గ్రీకు దేశంలో. పైథాగరస్ అని ఇంకా చాలా మంది ఉన్నారు. పైథాగరస్ సిద్ధాంతం అక్కడి నుంచే వచ్చింది. తర్వాత ప్లాటో, తర్వాత సోక్రటీస్, మనందరి తెలుసు సోక్రటీస్ తెలుసు, అరిస్టాటిల్, ఇలాంటి ఉద్దండులు అక్కడే పుట్టారు. అందుకే వాళ్ళకి ఆ గర్వం, అందుకే ఆ యొక్క వాళ్ళ బ్లడ్ లో జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని సంపాదించడం అనేది ఒక గొప్పతనం. అందుకే ఏదో ఒక కొత్త సంగతులు చూడండి. ఏథెన్స్ పత్రికకి వెళ్ళండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. ఆ 19 నుంచి చదువుకుంటూ వెళ్దాం. 17వ అధ్యాయం 19 నుంచి చదువు. అంతటా వారు అతని వెంట పెట్టుకుని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పి పౌలు వాళ్ళతో తర్కిస్తూ ఉన్నాడు. ఆ సంత వీధిలో నిలబడి అక్కడ ఎపిక్యూరియలు, స్టోయిక్స్ అని 2 భాగాలు, జ్ఞానంలో కూడా 2 రకాలలో ఉంటారు. దాని గురించి ఇంకా విడమని చెప్పడానికి టైం లేదు. స్టోయిక్స్, ఎపిక్యూరియన్స్ అని ఉంటారు. వాళ్ళతో అక్కడ క్రీస్తు గురించి బోధిస్తూ తర్కించుచూ ఉన్నాడు. 16వ వచనం నుండి చూస్తే అది కనబడుతుంది అన్నమాట. కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. పౌలుకు కూడా ఈ గ్రీక్ భాష తెలుసు, గ్రంథాలు తెలుసు కాబట్టి చక్కగా వాళ్ళతో వాదిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అక్కడ అంతటా వారు అతను వెంట పెట్టుకుని అరియోపగును సభ యొద్దకు తీసుకొని పోయి, అంటే వాళ్ళ పెద్దల సభ, అంటే ఆ ఊర్లో అక్కడ ఏథెన్స్ లో పెద్దల సభ అరియోపగు ఉంది. ఆ సభ దగ్గరికి వెళ్ళి ఈయన తీసుకొచ్చారు. ఈయన ఏదో కొత్త సంగతి మాకు చెప్తున్నాడు, దీన్ని మనందరం వినాలని ఉంది, ఓ పౌలు గారు మీరు చెప్పండి అని చెప్పేసి ఆయనకు చెప్తారు. ఈ నూతన బోధ ఏంటిదో మేము తెలుసుకునవచ్చునా? ఏదో కొంతమంది తర్కిస్తున్నావు, బానే ఉంది పౌలు, కానీ ఈ సభలో చెప్పండి, కొత్త సంగతులు ఏవో మాకు చెవులో వినపడుతున్నాయి, మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు చెప్తారు. అంటూ ఆ ఏథెన్స్ లో ఉన్న వాళ్ళ మైండ్ గురించి చెప్తున్నాడు. 21వ వచనం చూడండి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. చూసారా? ఏదో కొత్త సంగతి చెప్పాలా, చెప్పుట ఎందును వినుట ఎందును కాలం గడిపేటువంటి వారు. చూసారా? అంటే ఆ రకమైన ఒరవడిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం నుంచి ప్రారంభమైన మనస్తత్వం, ఆ యొక్క రీసెర్చ్, ఆ మెంటాలిటీ. యేసు ప్రభు పుట్టక ముందు 600 సంవత్సరాల నుండి ఇక్కడే జ్ఞానం చాలా అధికంగా పుట్టింది. ప్రజలందరూ ఇది అన్వేషించడంలోనే ఆసక్తి కలిగిన వాళ్ళు. ఇక్కడ యేసు ప్రభు సంగతి విన్నప్పుడు ఇది చాలా కొత్త సంగతిగా ఉంది మాకు అని తెలుసు. వాళ్ళు ఆ పౌలును అక్కడ నిలబెడితే అప్పుడు పౌలు వారికి సువార్త చెప్తాడు. తర్వాత దాని సంగతి తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 17వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తలుల కార్యాలు. ఈ ఏథెన్స్కు దగ్గరలో ఉన్నది కొరింథీ పట్టణం కాబట్టి ఆ యొక్క జబ్బు లేకపోతే ఆ రకమైన మెంటాలిటీ, మనస్తత్వం, ఆ పరిశోధన, ఆ యొక్క యాటిట్యూడ్ వీళ్ళకి కూడా వచ్చింది అన్నమాట. కాబట్టి అనేక ప్రశ్నలు వచ్చాయి, చాలా సంగతి తెలుసుకోవాలని ఆసక్తి. అందుకే మరి పౌలు కూడా వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ యొక్క ఆ రీసెర్చ్ యాటిట్యూడ్ తెలిసే వాళ్ళతో లోతుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళతో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, తర్కవాది ఏమయ్యాను. తర్కవాదులు పైథాగరస్, సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ గొప్ప గొప్ప జ్ఞానులు. అరిస్టాటిల్ తర్వాత సోక్రటీస్ ఏమయ్యారు? సోక్రటీస్ చివరికి ఆయన విషం ఇచ్చి చంపుతారు. ఆయన జీవితం చాలా భయంకరంగా ఎండ్ అవుతుంది. తర్కవాది ఏమైనా అంటాడు.
ఇంకోటి అక్కడ ఉన్న వాళ్ళ లక్ష్యం అంటే తర్కం అనేది వాళ్ళ దేశంలో చాలా చాలా పాపులర్. అంటే ఆరేటరీ స్కిల్స్ అంటారు. అంటే ఆరేటరీ అంటే వాక్చాతుర్యం, అంటే ఒక సభలో ప్రసంగం చేయడం, ఆసక్తితో జ్ఞానంతో చెప్పడం, దాని ఆరేటరీ స్కిల్స్ అంటారు. కాబట్టి దాని రెటారికల్ ఎలాక్వెన్స్ అంటారు. ఆ రెటారికల్ స్పీచెస్ చేయడం వాళ్ళకి అలవాటు. అది అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు, అందుకే ముందు చెప్పాడు, వాక్చాతుర్యముతో నేను క్రీస్తును ప్రకటించి శిలువను వ్యర్థం చేయడం అనేది నాకు ఇష్టం లేదంటాడు. సో ఐ డోంట్ వాంట్ టు డిఫెండ్ ద గాస్పెల్ విత్ మై ఆరేటరీ స్కిల్స్, విత్ మై రెటారికల్ ఎలాక్వెన్స్. The cross in itself is wisdom and knowledge to those seekers. I don't need to add my own knowledge. నా జ్ఞానాన్ని కలపాల్సిన అవసరం లేదు. అందుకే అంటాడు అన్నమాట. దీనికి సోక్రటీసులు, పైథాగరస్లు, ప్లాటోలు, తర్వాత అరిస్టాటిల్స్ అక్కర్లేదు. వాళ్ళందరి జ్ఞానం ఏమాయను, వాళ్ళ తర్కాలు ఏమైపోయాయి. కాబట్టి అంటున్నాడు తర్కవాది ఏమాయను అంటున్నాడు 20వ వచనంలో. ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. చాలా మందికి సిలువ అనేది వెరితనము, నశించుచున్న వారికి. ఇక్కడ పౌలు అంటున్నాడు ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానం గురించి చూడండి, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి, నేను జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యములకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానం వంటిదియు నై ఉన్నది. ఎందుకు అంటున్నాడంటే 16వ వచనంలో, ఏదనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అంటే ఈ లోక జ్ఞానము ప్రజల క్యారెక్టర్ను చేంజ్ చేయదు. ఈ లోక జ్ఞానము 3 డిపార్ట్మెంట్లు చెప్పాడు. ఏంటి? ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది. ఒకటి భూ సంబంధమైనది, రెండోది ప్రకృతి సంబంధమైనది, మూడోది దయ్యాల జ్ఞానం అంటది. ఇప్పుడు అరిస్టాటిల్ చెప్పినా వీళ్ళందరూ చెప్పినా భూ సంబంధమైన ఇప్పుడు బాటనీ ఉంది, జువాలజీ ఉంది, వాళ్ళ పేర్లు పెట్టి చేసేటప్పుడు అరిస్టాటిల్ పితామహుడు అంటారు. ఆ గ్రీక్ లాంగ్వేజ్ లో నుంచే చాలా టర్మ్స్ తీసుకొస్తారు. ఇదంతా ఈలోక సంబంధమైనటువంటి వాటి గురించిన జ్ఞానం. అది మొక్కలు కావచ్చు, తర్వాత మనిషి యొక్క మానవ శాస్త్రం కావచ్చు, తర్వాత బయో సైన్సెస్ కావచ్చు, దేని సంబంధించిన జ్ఞానమైనా ఇది భూలోక సంబంధమైనదే, శరీర సంబంధమైన జ్ఞానమే. భూ సంబంధమైనది ప్రకృతి సంబంధం. ప్రకృతిలో మీరు చూసే భూమి, ఆకాశం, చంద్రుడు, ఇప్పుడు చాలా స్పేస్ సెంటర్స్, స్పేస్ లో వెళ్తున్నారు, చంద్రుడి మీదకి వెళ్ళారు, మార్స్ గ్రహం మీదకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నక్షత్రాల గురించి చాలా చాలా సంగతులు కనిపెడుతున్నారు. ఎన్నో ట్రిలియన్స్, ఒక్కొక్క గ్యాలక్సీలో 1 ట్రిలియన్ స్టార్స్ ఉంటారంట. ఆ నాసా నుంచి వాళ్ళు ఆ స్కోప్ లో చూస్తూ చెప్తున్నారు. కనీసము ఒక 100 గ్యాలక్సీలను ఆ యొక్క నాసా సెంటర్ నుంచి చూడగలిగారు. ఒక్కొక్క గ్యాలక్సీలో నియర్లీ 1 ట్రిలియన్ స్టార్స్, అంటే 1000 బిలియన్లు అన్నమాట. అంటే 1,00,000 కోట్ల పైగా ఒక గ్యాలక్సీ. అంటే గ్యాలక్సీ అంటే తెలుగులో పాలపుంత. ఒక పాలపుంతలో దాదాపు 1,00,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయండి. ఒక నక్షత్రంలోనే కోట్ల భూమిల్ని లడ్డుల్లా పేర్చొచ్చు. అలాంటి నక్షత్రాలు ఒక గ్యాలక్సీలో ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ ఉన్నాయి. అంటే అలాంటివి 100 గ్యాలక్సీలని చూడగలిగింది నాసా నుంచి అని అంటున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు అంటున్నారు. ఇదంతా ఈ కంటికి కనపడకపోయినా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా.
మనుష్యుడు చూడలేని ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కూడా దాని గురించి శాస్త్రం కూడా తయారు చేస్తున్నారు. ఎన్నో లక్షల లైట్ ఇయర్స్ పడతాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అని చెప్తున్నారు. లైట్ ఇయర్స్ అంటే 1 సంవత్సరంలో కాంతి ప్రయాణం చేసే దూరం. కాంతి ఎంత స్పీడ్ గా ప్రయాణం చేస్తుంది, ఒక సంవత్సరం ఎంత దూరం కవర్ చేస్తుంది కాంతి కిరణం, అంత దూరాన్ని ఒక లైట్ ఇయర్ అండి. అలాంటివి లక్షల లైట్ ఇయర్స్ పడతాయండి ఈ అంచు నుంచి అటువైపుకి వెళ్ళడానికి. ఈ విశ్వంలో ఓ స్టార్స్ దగ్గరికి వెళ్ళాలన్నా అంత దూరంలో ఉన్న ఈ సృష్టి, బ్రహ్మాండమైన సృష్టి కూడా ఫిజికల్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవన్నీ కూడా. వాటి గురించి నువ్వు ఎంత జ్ఞానం పరిశోధించినా అక్కడికి వెళ్ళలేవు. దేవుడు సృష్టించినా నీకు ఏదో రకంగా ఆ నాసా నుంచి కనబడినా సరే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అయితే అక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేవు. మార్స్ గ్రహానికి వెళ్ళాలంటే దాదాపు 6-7 నెలలు పడుతుంది. ఆ మధ్యలో మరి అది ఫెయిల్ అవ్వచ్చు, చనిపోవచ్చు. కాబట్టి అలాంటి వాటన్ని గురించిన జ్ఞానం ఎంతో కనిపెడుతున్నారు. ఇంకా జ్ఞానం కనిపెడుతూనే ఉన్నారు. ఈ మధ్య వైరస్ వచ్చింది. ఆ వైరస్ వీళ్ళు కనిపెట్టే లోపలే చాలా మంది కబలించేసింది. దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, డాక్టర్ కనిపెడతారు కానీ లోపల చాలా మంది చనిపోతారు. వ్యాక్సిన్ కనిపెట్టామంటారు, కనిపెడతారో తెలియదు. కాబట్టి పిల్లరా, ఈ లోక జ్ఞానంలో దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. ఎంత జ్ఞానం కనిపెట్టే జ్ఞానైనా సరే ఈ రాత్రి హార్ట్ అటాక్ చచ్చిపోతే వాడి జ్ఞానం ఏమవుతుంది? అంతా చేసిన పరిశోధన అంతా వ్యర్థం. ఇంత జ్ఞానం కూడా వాడి ప్రాణాన్ని రక్షించలేదు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అంటాడు. చంద్రమండలానికి, సూర్యుని దగ్గరికి వెళ్ళే జ్ఞానం సంపాదించవచ్చు, కానీ నీవు రేపే చచ్చిపోతే నీ ప్రాణం నిలబెట్టుకునే జ్ఞానం ఇంకా రాలేదు కదా. కాబట్టి జ్ఞాని ఏమయ్యాను? ఏదో నోరుంది కదా అని పదాలు కనిపెట్టి తర్కం చేసేయడం నేర్చుకున్నారు. ఆ రెటారికల్ స్కిల్స్ నేర్చుకున్నారు ఆ గ్రీకు దేశంలో. ఈ రోజుల్లో కూడా డిబేట్లు పెట్టి మరి తర్కాలు చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని తప్పని కొంతమంది, క్రీస్తు పుట్టలేదని కొంతమంది, అది ఇది వాళ్ళకున్న భాష చేత ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఉన్నవి లేనివి అన్ని తీసుకొచ్చి చెప్పి ఎవరో అసంబంధమైన వాళ్ళు రాసినవి పట్టుకొచ్చేసి ఎవరో పుస్తకాలు, దానికి సంబంధమే ఉండదు. ఆ రాసిన కూడా అబద్ధికులు రాసిన పుస్తకాలు పట్టుకొచ్చి వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి బైబిల్ గురించి తర్కాలు చేసేటువంటి ఈ తర్కం చేసేవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మనం యూట్యూబ్లో వెతుకుతే అలాంటి బోల్డ్ మంది కనపడతారు. టైం వేస్ట్ వాళ్ళతోటి. అంటే నువ్వు ఎంత డిబేట్ చేసినా వాళ్ళు వినరు. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా తీసుకునే మనస్తత్వం లేదు. దానికి మనం కరెక్ట్ గా వెళ్ళి ఇది పాయింట్ కరెక్ట్ గా చెప్పినా సరే అది కాదనడానికి ఇంకేదో అసత్యమైనదో ఫేక్ దో తీసుకొచ్చేసి నిన్ను నోరు మోయించడానికి ప్రయత్నం చేస్తారు. అది కాక బలవంతంగా కూడా నిన్ను నోరు మోయించగలరు. కాబట్టి ఈ లోకపు తర్కవాదులతో తర్కించి ప్రయోజనం లేదు. ఆసక్తితో తెలుసుకుంటాము అన్న వాళ్ళతో తర్కించవచ్చు, కానీ ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టాలి, బై హుక్ ఆర్ క్రూక్ ఏ విధంగా నిన్ను చెయ్యాలని వచ్చిన వాడు నువ్వు ఎంత డిబేట్ చేసినా విండు. అందుకనే పోలాడు తర్కవాదు తర్కమామి ఏమైంది. ఇప్పుడు ఏథెన్స్ లోకి వెళ్ళండి. ఆ అపోస్తల కార్యాల 17వ అధ్యాయంలో అక్కడ పౌలు దేవుని మాటలు చెప్తాడు. చూడండి, చాలా చక్కగా చెప్తాడు. 17వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. నేను సంచరించు మీ దేవతా ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువునందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు గనక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతిలో సేవింపబడిన వాడు కాదు అని అలా చెప్పుకుంటూ పోతూ
ఇక్కడికి 28వ వచనానికి రండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవిష్యుల్లో కొందరు చెప్పుచున్నారు. ఇంత గొప్ప దేవుని యందు మనం ఉన్నాం, ఆయన ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాం అనే సంగతి మీ కవిష్యుల్లో కూడా చెప్పారు. అంటే పౌలు వాళ్ళ జ్ఞానులు చెప్పిన పుస్తకాల నుంచి చెప్తున్నాడు. మీ వాళ్ళు కూడా చెప్పారు నేను చెప్పిన మాట. కాబట్టి 29వ వచనం, మీ కవిష్యుల్లో కొందరు చెబుతున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనా దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు అని చెప్తూ మృతుల పునరుద్ధానం గురించి ప్రభువు వచ్చాడు, లేచాడు అని చెప్పాడు. అప్పుడు 32వ వచనం చూడండి. మృతుల 32వ వచనం అందరూ చూడండి. 17వ అధ్యాయం 32వ వచనం అపొస్తలుల కార్యం. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు. చూసారు, ఇంత విని ఏం చేస్తారు? అపహాస్యం చేశారు. మరికొందరు దీని గురించి నువ్వు చెప్పున్నది ఇంకొకసారి వింది, అంటే బోర్ కొట్టింది, ఇంక మాకు వద్దు, ఇప్పుడు వద్దు, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఆ రాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. పౌలు చాలా ప్రయాసపడ్డాడు వాళ్ళకు సువార్త చెప్పడానికి. ఆ గ్రామ పొలిమేరలకు వెళ్ళి ఆ యొక్క ఆలయాలన్నీ చూస్తే అక్కడ తెలియబడని దేవుడు అని ఒక బలిపీఠం కనపడింది. దాని మీద తెలియబడని దేవుడు అని పెట్టారు. అంటే ఎంతో మంది దేవుడు మాకు తెలుసు అంటే వాళ్ళ జ్ఞానం ఎంత ఎక్కువైపోయిందంటే, మాకు తెలిసిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా తెలియబడని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఆ తెలియబడని వాళ్ళు ఉంటే మేము పూజించకపోతే వాళ్ళు కోపడతారేమో, కాబట్టి వాళ్ళకు ఒక బలిపీఠం కట్టి పడేద్దామని కట్టేశారు. అది చూశాడు పౌలు. చూసి ఆ యొక్క ఇంట్రొడక్షన్ తో వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు కూడా తెలియబడని దేవుడికని బలిపీఠం కట్టారు కదా, ఆ తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుని గురించి, ఆ భక్తి గురించే చెప్పడానికి నేను వచ్చానని చెప్పేసి మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. చక్కగా చెప్పాడు, చాలా తెలివిగా చెప్పి చివరికి పునరుద్ధానం గురించి చెప్పేసరికి వాళ్ళు నవ్వారండి, అపహాస్యము చేసరి. అంటే ఈ జ్ఞానులకు ఇలా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు లోక జ్ఞానం ఎందు ఆనందించేవాళ్ళు. కొంతమంది చూడ ఎంతన్నా వాదించండి, వితండవాదం అని చెప్తారు. వితండవాద అబద్ధాలు చెప్తారు. ఏ టాపిక్ అన్నా తీసుకొని మాకు తెలుసు అన్నట్టు మాట్లాడారు. అసలు ఈ లోకంలో వీళ్ళకంటే జ్ఞానం ఉండలేమో అన్నట్టు మాట్లాడతారు. ఏదన్నా చెప్పండి, వాళ్ళు దానికి తగిన జ్ఞానం ఇస్తారు. మన మాటలు వినరు, వినడానికి ఇష్టపడరు, మాట్లాడనివ్వరు. వితండవాదులు అంటారు. అలాంటి వాళ్ళతో ఏం చేయాలంటే మనం వాదించడానికి టాపిక్ మార్చేసి భోంచేసారా, బాగున్నారా అండి అని చెప్పి మనమే వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళతో చెప్పి ప్రయోజనం లేదు. వాళ్ళు వినరు, ప్రతిదీ ఖండిస్తారు. నువ్వు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే నాకు తెలుసు, నాకు చాలా సంవత్సరాల క్రితమే నేను ఇలా చేశాను అంట. కాబట్టి ఇక్కడ ఇట్లాంటి వితండవాదులు ఉన్నారు. వాళ్ళకున్న ఆ యొక్క వాదాన్ని, తర్క జ్ఞానాన్ని చూసి సంతోషపడి ఆనందించి గర్వపడేవాళ్ళు వాళ్ళు. కాబట్టి పౌలు చెప్పినా సరే పౌలు ఓడగొట్టాలి, పౌలుది తప్పు అని చెప్పడానికి బలవంతంగా ప్రయత్నం చేసేవాళ్ళు. అది జ్ఞానం అక్కడిది. అందుకే ఇక్కడ 32వ వచనం, మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందు. ఇప్పుడు వింటే ఎంత టైం అవుతుంది? ఇప్పుడు వింటే, కానీ మళ్ళీ ఒకసారి వింటామయ్యా పౌలు అని అంటాడు. కాబట్టి అక్కడ అందుకే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించారు. అక్కడ పౌలు చెప్పినా సరే కొంతమందే ప్రభుని హత్తుకున్నారు, నమ్ముకున్నారు. కానీ ఏథెన్స్, ఈ కొరంతి ఇవన్నీ ఒక వైపు అకయ ప్రాంతానికి చెందినవే ఇవన్నీ కూడా. అందుకే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటే మీ జ్ఞానులు ఏమయ్యారు, మీ శాస్త్రులు ఏమయ్యారు, మీ అరిస్టాటిల్, ప్లాటోలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఏమయ్యారు? జ్ఞానం ఏమైపోయింది? ఆ జ్ఞానం ఏమైనా మనుషులను రక్షించిందా? సోక్రటిస్ మహాజ్ఞాని, లాస్ట్ ఆయన విషయం తాగి చచ్చిపోవాల్సి వచ్చింది. చాలా మహాజ్ఞానులు. కాబట్టి ఆ జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ తర్కం గురించి మాట్లాడే వాళ్ళు ఏమయ్యారు? ఈ జ్ఞానము, ఈ లోక జ్ఞానం, ఇదంతా లోక జ్ఞానం. ఇందాక చూసే యాకోబు పత్రిక పైనుండి వచ్చే జ్ఞానం కాదు ఇది. ఇది భూ సంబంధమైనది,
ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానం. ఆ దినాల్లో ఈవెన్ శకునగాండ్రు, సోద చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ జ్ఞానం కింద లెక్క ఆ దినాల్లో. మంత్రజ్ఞులు, వీళ్ళందరూ జ్ఞానం ఆ దినాల్లో. అంటే ఏదో ఒక మీడియంను, అంటే ఒక దయ్యాలను ప్రేరేపించి తద్వారా వాళ్ళు జ్ఞానం పొందుకొని ఆ దయ్యాలతోటి సోదతోటి వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. దయ్యాలను కలిగిన మనుషులు పెట్టుకుని అంటే డీమన్ పొసెస్డ్ పీపుల్తో వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. అంటే మనుషులకు గతాన్ని చెప్తాయి, ఈ దురాత్మల ద్వారా చెప్పించి వాళ్ళని అబ్బురపరిచి వాళ్ళ వ్యాపారం సొమ్ము చేసుకునే వాళ్ళు. జ్ఞానులని తలంచేవారు ఆ దినాల్లో. చాలా మంది దృష్టికి వాళ్ళే జ్ఞానులు. ఈయన బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ టైంలో కూడా జ్ఞానులంటే వాళ్ళే. కాబట్టి ఆ నెబుకద్నెజర్ కూడా వాళ్ళని అడిగారు, నా కళ చెప్పండి, కళ భావం చెప్పండి. హౌ కెన్ దే డూ దట్? కాబట్టి ఈరోజు జ్ఞానం ఏమైపోయింది? దానియేలు కాలం ఏమైపోయింది? వాళ్ళు పెద్ద జ్ఞానులు కదా, ఏమైపోయింది ఆ జ్ఞానం? కాబట్టి వాళ్ళు జ్ఞానంతో కనుక్కోలేకపోయారు. మా చేత కాదు. నెబుకద్నెజర్ను వాళ్ళు చూసి సహించలేక దానియేలు వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. దానియేలు లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే, దానియేలు, షడ్రకు, మెషకు, అబెదనెగో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ ఎ డివైన్ నాలెడ్జ్, నాట్ హ్యూమన్ నాలెడ్జ్. కాబట్టి ఇది తర్కాల వల్ల వచ్చేది కాదు, మాటలు బాగా నేర్చుకుని టర్మ్స్ జ్ఞానం నేర్చుకుని వారిస్తే వచ్చేది కాదు. ఇది దేవుని నుండి వచ్చే జ్ఞానం. కానీ ఈ లోక జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానం. అక్కడ నెబుకద్నెజర్ రాజు పిలిచినప్పుడు దయ్యాల జ్ఞానంతో నిండుకున్న వాళ్ళందరూ వచ్చేసారు, చెప్పలేకపోయారు. అయితే దానియేలు అంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచి వెంటనే మరి అద్భుతం, కళ చెప్పాడు, కలభావం చెప్పాడు. సో ఇది అందుకని ఇక్కడ అంటాడు పౌలు, వీళ్ళతో మాట్లాడు కొరింథీయులతో చెప్తున్నాడు, జ్ఞాని ఏమయ్యానంటే వాళ్ళకి తెలుసు. జ్ఞానం అంటే వాళ్ళు ఏ జ్ఞానాలను వెతుకుతున్నారో ఆ జ్ఞానం అన్నమాట అర్థం. జ్ఞాని ఏమయ్యాడు, మీ శాస్త్రులు ఏమయ్యారు? ఈ లోకపు తర్కవాది అంటే ఇక్కడ మామూలుగా మనం ఊహించేది కదా. వాళ్ళ దేశంలో నేను చెప్పాను కదా, రెటారికల్ ఎలోక్వెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్కం సంబంధించిన స్కూల్స్ కూడా ఉండేవి ఆ దినాల్లో, పాఠశాలలు తర్కాన్ని నేర్పించేవాళ్ళు. మీరు ఇలా అంటే ఈ విధంగా అంటే లాయర్స్ వాదించుకుంటారు కదా, అబద్ధ సాక్ష్యాలన్నా చెప్పి ఎలాగైనా తర్కాన్ని గెలవాలి, అది పద్ధతి అన్నమాట. తర్కవాది ఏమయ్యను, ఈ జ్ఞానం అంతా దేవుడు వెర్రితనంగా చేశాడు అని 20వ వచనంలో చెప్తున్నాడు. 21వ వచనంలో చూడండి, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. వీళ్ళందరూ జ్ఞానం బాగా ఎక్కువైపోయి దేవుని కనుక్కునే పరిస్థితి లేదు. వీళ్ళ జ్ఞానం నందే అర్చిస్తున్నారు వీళ్ళందరూ. నాకు కొద్ది చెప్తుంటే జ్ఞాపకం వస్తుంది. బాబెలు టైంలో మరి 11వ అధ్యాయంలో ఆదికాండంలో వాళ్ళకి జ్ఞానం అధికమైపోయింది. అటు గోపురాన్ని కడుతున్నారు, ఆకాశం అంటున్నంత గోపురం కడదామని వాళ్ళు బయలుదేరారు. కట్టగలరా ఆకాశం అంత ఎత్తు? వాళ్ళకి తెలియదు ఆకాశం అంత ఎత్తు ఉందని. ఇదంతా దేవుడు సృష్టించాడనే జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళ జ్ఞానం నందు శక్తి అందు అతిశయించి ప్రజలు బాబెలు గోపురం కడతా వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళని ఇప్పుడేమో ఆపు చేయాలి, టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళ జీవితాల్లో. ఎంత ఎత్తు గోపురం కడితే మాత్రం పరలోకానికి రాగలరా, పైలోకానికి రాగలరా? ఆ దినాల్లో అదే జ్ఞానం. ఈరోజు రాకెట్లు ఉండొచ్చు, ఈరోజు రాకెట్లు కనిపెడుతున్నారు, మరి వాటితోటి మార్స్ గ్రహానికి వెళ్ళారు. నాసా వాళ్ళు మరి ఒక స్పేస్ షిప్ ను పంపారు, అది వెళ్ళి ఫోటో తీస్తూ నాసా సెంటర్ కి ఫోటోలు పంపిస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఎంత దూరం వెళ్తే మాత్రం ఆయన సృష్టి అంతా తిరగలదా నీ కెమెరా? మార్స్కి వెళ్ళి అక్కడ ఒకప్పుడు నీళ్లు ఉండవచ్చును, ఉంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? నీళ్లు పట్టుకొచ్చుకుంటావా? ఇంకొకటి వచ్చేసి అక్కడెక్కడో భూమిని కనుక్కున్నాము అని ఒకరు వచ్చారు.
నాసా కనిపెట్టింది. ఆ భూమిని కనుక్కుంటే భలే ఉంది అనుకున్నా. తీరా చూస్తే అదంతా ఎన్నో లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉందండి. దాని దగ్గరికి వెళ్ళాలంటే నీ ఏజ్ ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు, నీకు ఏజ్ ఉంటే కానీ అక్కడికి వెళ్ళలేవు. రాకెట్లు వెళ్ళినా లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అలాంటి భూమిని కనిపెట్టి నీకేంటి ప్రయోజనం? వాళ్ళ సమయాన్ని చూడండి, ఆ సైంటిస్టులు 24 hours దాంట్లోనే పడి వెతుకుతా ఉన్నారు జ్ఞానాన్ని. వాళ్ళ జీవితంలో అంతే అలా వెతికి ఓ రోజు చచ్చిపోతారు. ఒకసారి ఆ స్పేస్ షిప్ ని కనిపెడతారు, వెళ్తూ అది ఆ రాకెట్ కూడా ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిన గొడవ పడుతుంది. ఫ్రాన్స్ లో వాళ్ళు ఒక పెద్ద గొయ్యి దవ్వుతున్నారు. చాలా ఒక ల్యాబ్ ను భూగర్భంలో కడుతున్నారు ఫ్రాన్స్ లో. అంటే భూమి మధ్య భాగంలో ఉంది. ఎందుకంటే ఈ సృష్టి ఎట్లా జరిగింది కనిపెట్టడానికి. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంది కదా, అంటే ఒకప్పుడు ఆకాశంలో ఉన్న ఆ యొక్క గ్యాసెస్, అది నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్, నైట్రోజన్, ఇలాంటివన్నీ ఒక్కసారి గుద్దుకున్నాయి. పెద్ద ఎక్స్ప్లోజన్ అయిందంట. బిగ్ బ్యాంగ్ అంటే అదే శబ్దం అన్నమాట. ఎక్స్ప్లోడ్ అయిపోయి శబ్దం వచ్చింది. అక్కడ లైఫ్ పుట్టిందండి. అలా ఎక్స్ప్లోజన్ అవుతే లైఫ్ పోతుందా పుడుతుందా? ఏ జ్ఞానికి అర్థమని అర్థం. ఇవన్నీ కలిపి లైఫ్ వచ్చేసింది. అది కాదు అని చెప్తేనట్లు అది మేము ప్రూవ్ చేస్తాం, దాన్ని రుజువు చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు పెద్ద గొయ్యి దోగుతున్నారు ఫ్రాన్స్ లో. ప్రపంచంలో ప్రతి దేశానికి సంబంధించిన సైంటిస్టులు ఉన్నారు అక్కడ. ఆ లోపలంట ల్యాబ్ కట్టి అక్కడ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేస్తారు. అక్కడ ప్రాణం పుడుతుంది అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. దానికోసం అహర్నిశలు పాటుపడుతుంది. భూగర్భంలో అన్ని బాంబులు పేలుస్తారన్నమాట. పేలిస్తే భూమి విరిగిపోతుందో ఏమో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ జ్ఞానం. అందుకని వెర్రితనం అన్నాడు. దేవుడు సింపుల్ గా మాట ద్వారా సమస్తం సృష్టించాడు. మాటకంత శక్తి ఉంది. అది కూడా బిగ్ బ్యాంగే. Why can't you take it as a big bang? He spoke and it was created. ఆ క్రియేషన్ జరిగేటప్పుడు శబ్దాలు అయి ఉండవా? సముద్రాన్ని భూమిని వేరుపరిచాడు. వేరుపరిచేటప్పుడు శబ్దం అవదా? అయి ఉంటది. He did it with his word of power, word of creation. అది నమ్మట్లేదు. అక్కడున్న గ్యాసెస్ అన్ని గుద్దుకున్నాయి. అవన్నీ కూడా వాయువులు అన్ని కూడా కలిసాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మన ప్రాణం వచ్చింది. అంటే మనం ఆత్మలం కాదనమాట వాళ్ళ ఉద్దేశం. మనంతా వాయువుల సముదాయం అయిపోయాం. నైట్రోజన్, ఆక్సిజన్ అనే రియాక్షన్ ఎలా కాంబినేషన్ ఏర్పడతాయో అలాగా మనందరం ఏర్పడ్డాం అనమాట. అట్లాగే ఒక డిసింటిగ్రేట్ కూడా అవుతాం అనమాట. రకరకాల థియరీలు, క్లూలెస్ థియరీలు, ఫులిష్ థియరీలు. అందుకే ఇక్కడ పౌలు అంటాడు అలాంటి జ్ఞానాన్ని అప్పుడు వెతుకుతున్నారు. బాబేలు టైంలో దేవుడు వాడిని చెదరగొట్టాడు. లేకపోతే అలాగా జీవితం అంతా వృధా చేసుకునేవాడు. వెళ్ళగొట్టాడు కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ గ్రీకు సంబంధించిన జ్ఞానం కూడా అట్లాగే వెతుకుతున్నారు. అరిస్టాటిల్ కావచ్చు, ప్లాటో కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, పైథాగరస్, ఇలాంటి వాళ్ళందరూ రకరకాల సైంటిఫిక్ రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వెర్రితనం, ఈ లోక జ్ఞానం ఎందుకు వెర్రితనం అంటే ఇంత లోక జ్ఞానం ఇంత పెరిగింది కదా, దీనితో నీకు రక్షణ లేదే. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావు అని చెప్తే ఎవరికి అర్థం కాదు. నా చావే నాకు అంతము అంటారు. కాదు, బైబిల్ అంటారు ఇటర్నల్ గా నిత్యము ఉండే పరిస్థితి ఉంది. యూ హ్యావ్ టు లివ్ ఇటర్నల్లీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ ఆర్ హెల్. యు ఆర్ బౌండ్ టు గో టు వన్ ఆఫ్ దీస్ ప్లేసెస్. నువ్వు నిత్యము ఉండేటువంటి ప్రాణివి, ఆత్మవి దేవుడు సృష్టించాడు. నీకు మళ్ళీ జన్మ లేదు, ఒకే జన్మ. నువ్వు చనిపోవాలి, దేవుడి దగ్గర తీర్పు నిలబడాలని బైబిల్ చెప్తాం. కాబట్టి ఈ సింపుల్ జ్ఞానం దేవుడు నియమించాడు, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ లోక జ్ఞానులు. అందుకే దేవుడు ఏం చేశాడట 21 వచనంలో, 1 కొరింథీ 1:21,
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున, తన జ్ఞానం చేత దేవుని ఎప్పుడు ఎరగలేదు. ఇంత సైన్స్ లో అధికమైంది, ఎట్లా ఎరుగుతుంది? ఈ జ్ఞానం చేత దేవుని ఎరగలేదు. రష్యన్స్ మొట్టమొదటి స్పేస్ లోకి వెళ్ళారు, ఫస్ట్ యూరి గగారిన్. అక్కడికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసి స్పేస్ లో ఆ సైంటిస్ట్ అన్నాడట, ఏది దేవుడు ఎక్కడ లేడే, నేను ఆకాశం అంతా చూసాను, ఎక్కడ తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడ దేవుడు కనపడలేదు అంటాడు. అప్పుడు అంతా అయిపోయినట్టే, స్పేస్ లో కొద్దిగా వెళ్ళాడు, స్పేస్ ఎంత దూరం ఉంటుంది అన్నాడు. అప్పుడు అమెరికన్స్ అన్నారంట, ఇదొక జోకే కావచ్చు. వాళ్ళు అన్నారంట, ఆ స్పేస్ క్రాఫ్ట్ తలుపు తెరిచి అక్కడి నుంచి దూకు, ఒకసారి నీకు దేవుడు కనపడతాడు. స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నావు కదా, అందులో ఉంటే నీకు కనపడ్డు, దుంకేసి అప్పుడు కనపడతాడు. నిజం మరి. నీ ఫిజికల్ ఐస్ తోటి నువ్వు ఎట్లా దేవుని కనుగొంటావు? ఇంకా కొంతమంది జ్ఞానం అంటారు, దేవుడు ఉంటే నాకు చూపించు, ఇప్పుడు నేను నమ్ముతాను అంట. దేవుడు ఉంటే నీకు చూపిస్తే నేను చెప్పక్కర్లేదు, దేవుడే తంతాడు మనం నమ్మకపోతే. దేవుడు కనపడుతూనే నమ్మకపోతే ఈ ఫూల్ అని కొట్టడా? దేవుడు కొట్టడా? దేవుడు కనపడి నువ్వు బతుకుతావా? అందుకే కనపడటం లేదు. దేవుడు పంపిన వ్యక్తులతోటి దేవుడు మాటలు చెప్పిస్తున్నాడు. ఈ లోక జ్ఞానంతో నువ్వు దేవుడిని కనుక్కోలేకపోతున్నావని దేవుడు ఏం అరేంజ్మెంట్ చేశాడంటే చూడండి, ఇక్కడే ఉంది 21వ వచనం దానికి జవాబు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఏంటి? సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంపూరక సంకల్పమాయను. లోక జ్ఞానం ద్వారా వెతుకుతుండగా దేవుడు ఇంకొక త్రోవ ఏర్పరిచాడు, ఇంకొక వే ఏర్పరిచాడు. ఏంటది అని అంటే, సువార్త ప్రకటనయను వెర్రితనాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. వాళ్ళకు వెర్రితనమే మరి. శిలువలో యేసు ప్రభు చనిపోయాడు అంటే ఆహా నవ్వుతున్నారు, పునరుద్ధారుడు అంటే ఆహా నవ్వుతున్నారు, నమ్మట్లేదు, ఎగతాళి చేస్తున్నారు. చేతగాని వాడు యేసు ప్రభు అంటున్నారు, పునరుద్ధారుడు అంటే లేదు అంటున్నారు, అసత్య వార్తలు ప్రకటిస్తున్నారు. కాబట్టి వాళ్ళు బిగ్ బ్యాంగ్ ను కూడా నమ్ముతారు. మళ్ళీ ఈ వాయువులన్నీ గుర్తుకున్నాయంటే వాళ్ళు నమ్ముతారు. ఈ చదివే స్టూడెంట్లు కూడా నమ్ముతారు. ఎట్లాగా వాయువులు గుర్తుకుంటే ప్రాణం పడుతుంది అనేది డౌట్ ఎవరికి రావట్లేదు. వాడు చెప్పాడు కాబట్టి నమ్మాలి, సైన్స్ చెప్పింది నమ్మాలి అంతే. సైన్స్ అంటే టెస్ట్ చేయబడి ప్రూవ్ చేయబడితే నమ్ముతాం. దాన్ని ఎవడు ప్రూవ్ చేస్తాడు? ఆ ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఫ్రాన్స్ లో ఒక పెద్ద గొయ్యితో ల్యాబ్ తవ్వుతున్నారు. అందుకే దేవుడు ఈ లోక జ్ఞానం ఎంత జ్ఞానంతో వెతికినా వాళ్ళు ఫిజికల్ బీయింగ్స్. వాళ్ళకి మనుషులు ఎవరికైనా ఈ లోకం మట్టుకే జ్ఞానం పనిచేస్తుంది. ఈ లోకాన్ని దాటి మనకి ఎలా జ్ఞానం పనిచేస్తుంది? చేయదు. కాబట్టి పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభువే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఇదిగో మీరంతా ఇంకా స్టార్స్, మూను, మార్స్ అని తిరుగుతున్నారు, హెవెన్స్ ఉంది అక్కడ, ఇవన్నీ ఒక రోజు లయమైపోతాయి. అక్కడికి వెళ్ళడం కోసం మిమ్మల్ని అందరినీ మేఘాల మీద తీసుకెళ్లిపోతాను, రాకెట్ లాగా మేఘాల మీద తీసుకెళ్లిపోవడానికి నేను సిద్ధపరుస్తున్నాను. మరి అక్కడ నివాస స్థలం కోసం నేను మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడికి రావాలంటే ఒకటే ఒకటి, అది నేను సిలువలో మీ కొరకు కార్చిన రక్తం ఉంది చూసారా, ఆ రక్తం దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ రక్తం నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను పవిత్రంగా చేసి ఆలోకానికి వెళ్ళే అర్హతను కలుగ చేస్తుంది. దేవాది దేవుడు తన సొంత కుమారుని, ప్రియ కుమారుని ఈ లోకానికి సమస్త మానవుల పాపముల పరిహారార్థమై ఒక గొర్రె పిల్లగా పంపాడు, బలి చేశాడు. దాని కొరకయ్యే ఆయన వచ్చాడు. ఇది నమ్మరంట. ఆ వాయువులు గుర్తుకుంటాయంటే నమ్ముతారు. కోతి నుంచి మనిషి వచ్చాయంటే అది నమ్ముతారు. కోతి నుంచి మనిషి వచ్చినప్పుడు కోతిని గ్రాండ్ పా అనొచ్చు కదా, అలా అనరంట. మళ్ళీ కోతి మళ్ళీ మనకు బంధువులు అవుతారు కదా, అలా కోతి అది కూడా నమ్ముతారు. యేసు ప్రభు ప్రాణం పెట్టంటే నమ్మరు. ఇది దయ్యముల వంటి మనస్తత్వం కాకపోతే ఇంకేమంటారు చెప్పండి?
ఎవరిది ఫులిష్నెస్? దేవుందా వాళ్ళదా? ప్రూవ్ చేయలేని విషయాలు తీసుకొచ్చి నమ్ముతుంటే ప్రూవ్ చేయగలిగే విధంగా యేసుప్రభు వచ్చి తన ప్రాణం పెట్టి అన్ని రుజువులు చూపించి ఆయన శిలువ పైన పునరుద్ధానానికి అన్ని రుజువులు చూపించాడు. దానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మేము సాక్షులము ఎందుకు అంటారు? యోహాను, పేతురు సాక్షులు ఉన్నారు. 500 మంది కంటే ఎక్కువ వయస్సులు ఆయన ఆరోహణ అవ్వడం చూశారు. ఆయన చనిపోయిన లేపినప్పుడు చూశారు. తండ్రి తన స్వరం వినిపించినప్పుడు శిష్యులందరితో సహా విన్నారు. ఇదంతా జరిగింది, దూరకే జరగలేదు, అద్భుతంగా జరిగింది. ఈ దినానికి రుజువులు కనబడుతున్నాయి. ఇన్ని కనబడి ఇన్ని రకాలుగా దేవుడు రుజువులు చూసి అది నమ్మనంట. బిగ్ బ్యాంగ్ థియరీ నమ్ముతారంట. ఈ కనిపెడుతున్న ఒకడు చంద్రుని దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం అయిపోతుంది. ఇంత సృష్టిలోకి వెళ్ళి స్టార్ దగ్గరికి వెళ్ళమండి చూద్దాం, ఎవరు వెళ్ళలేదు. సరే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. వైరస్ కు పారిపోతున్నారు అందరూ. కరోనా వైరస్ కి అది కంటికి కనబడని సూక్ష్మ క్రిమి. అది చేస్తున్న గోల ఇంత అంత కాదు. లక్షల మంది చనిపోతారు. 2 లక్షల దగ్గరికి వచ్చేస్తుంది చావు. ఇంకా వ్యాక్సిన్ కనబెడుతున్నాము అంటున్నారు. ప్రతి దేశంలో వాళ్ళు ఇళ్లలో దాచుకున్న ఇలాంటి స్థితి ఎప్పుడైనా ఈ లోకంలో ఉండిందా? ఎవరైనా చెప్పగలరా? ఈ లోక జ్ఞాని ఏమాయను, తర్కవాది ఏమాయను, శాస్త్రి ఏమాయను? దేవుడు పంపించే ప్రశ్నకు సమాధానం ఏది? కాబట్టి పిల్లరా, అవన్నీ నమ్ముతారంట. యేసు ప్రాణం పెట్టంటే నమ్మరు. అందుకనే దేవుడు కూడా సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని సంకల్పం. సువార్త ప్రకటన బయలుదేరినప్పుడు అందరూ అనుకున్నారు, ఆ శిష్యులందరిని చూసి, ఎవరు వీళ్ళు ఈ లోకము తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారే అని అన్నారు. ఇంతకీ ఈ లోకాన్ని తలక్రిందు వాళ్ళు చేసేటువంటి వీళ్ళు ఎవరు? అక్షరం ముక్క రాని వాళ్ళు, అవివేకులు, అజ్ఞానులు. వీళ్ళు ప్రకటిస్తున్న సువార్త ఏంటి? ప్రకటించొద్దు మీరు అని అంటారు యాజకులు. యోహాను, పేతురును బంధించి మీరు స్వార్థ చెప్పొద్దంటే మేము ఎలా చెప్పకుండా ఉండగలమని వాళ్ళు అంటారు. వీళ్ళు యేసుతో కూడా నడిచిన వారు. వాళ్ళ గురించి ఒక మాట అన్నారు. అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట, 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. వీళ్ళు ఏ ధైర్యంతో చెప్తున్నారు? వీళ్ళు చెప్తుంటే మహాజ్ఞానుల్లాగా చెప్తున్నారు, కానీ చేపలు పట్టేవారు. వీళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? విద్య లేని పామరులే వీళ్ళు. కానీ వీళ్ళలో ఒకటి ఉంది. యేసుప్రభు బ్రతికి ఉండినప్పుడు ఆయనతో కలిసి తిరిగారు వీళ్ళు అని వాళ్ళు గుర్తించారు. కానీ జ్ఞానులు ఏమయ్యారు? అరిస్టాటిల్ ఎక్కడ పోయారు? ప్లాటోలు ఎక్కడ పోయారు? వాటి అవకాశాన్ని మార్చలేకపోయారు. అరిస్టాటిల్, ప్లాటోలు, సోక్రటీస్ లోకాన్ని మార్చలేకపోయారు, థియరీలు కనిపెట్టారు. కానీ యేసు ప్రభు శిలువ లోకాన్ని మార్చగలిగింది. అనేక కోట్లు నమ్ముకున్నారు. ఈ దినానికి ప్రభు దగ్గరికి వస్తుంది. అంటే సువార్త ప్రకటన అని వెర్రితనం. అందరూ ఇది ఫులిష్నెస్ అంటున్నారు. సువార్త ప్రకటిస్తే బుద్ధి లేదా అంటున్నారు. గాసులు చెప్పడానికి వెళ్ళిపోతే మూర్ఖుల్లారా అంటున్నారు. కాబట్టి ఇదొక వెర్రితనం. ఎస్, అందరి దృష్టికి దిస్ ఈస్ ఫులిష్నెస్. కానీ ఆ ఫులిష్నెస్ ద్వారానే ప్రజలను ప్రభు రక్షిస్తున్నాడు. మరి ఎవరైనా దొంగను మార్చగలరా? ఎవరైనా టెర్రరిస్టులను మార్చగలరా? వ్యభిచారులను మార్చగలరా? సోక్రటీస్లు, అరిస్టాటిల్ వాళ్ళ థియరీలు, నాసాలు, ర్యాకెట్లు, బిగ్ బ్యాంగ్లు ఇవన్నిటి మార్చగలరా? చెప్పండి. హూ విల్ చేంజ్ ద పీపుల్ విత్ దర్ థియరీస్? ఎవరు మార్చగలరు? జీవితాలను ఎవరు మార్చగలరు? వీళ్ళ సువార్తైన ప్రకటన బయట వెళ్ళింది. సో మెనీ పీపుల్ చేంజ్ దేర్ లైఫ్స్.
మహాజ్ఞాని లాంటి పౌలు కూడా మారిపోయాడు, సువార్తకు ఎదురు తిరిగాడు. మరి క్రీస్తు అన్నాడు, మునికోళ్ళకి ఎదురుతనుట సాధ్యం. యు కెన్ నాట్ స్టాండ్ అగెన్స్ట్ మీ. నేను ప్రత్యక్షంగా వచ్చి నిలబడితే ఎవడు నిలబడగలడు? ఆయన కృప ద్వారా వెయిట్ చేస్తున్నాడు. ఆయన తల ఈ లోకాల్లోనికి ఈ మెసేజ్ కలిగిన వాళ్ళని పంపుతున్నాడు. ఎవడు జ్ఞాని అంటే ఈ మెసేజ్ కలిగిన వాడే జ్ఞాని. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటోన్ వాళ్ళందరినీ అడిగితే ఈరోజు చచ్చిపోతే ఎక్కడ ఉంటావు అంటే ఏమో అంటారు. యు డోంట్ నో దిస్ షార్ట్. ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్లని, లేకపోతే పెద్ద పెద్ద జ్ఞానాలను అడిగి ఈరోజు చచ్చిపోతే అమ్మో నేను చావాలని ఇష్టం లేదు, ఇంకా కొన్ని రోజులు నేను పరిపాలన చెయ్యాలి, ఇంకా పెద్ద ప్రమోషన్ పొందాలి, పెద్ద బిల్డింగ్లు కట్టాలి. చచ్చిపోయిన తర్వాత ఏంటయ్యా అంటే ఏమో ఐ డోంట్ నో, ఐ వాంట్ టు లివ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్. ఎంత వీలైనంత కాలం బ్రతకాలని ఉంది నాకు. ఫూలిష్నెస్. ఇది వెర్రితనం. పైన అద్భుతమైన లోకం ఉంది అంటే నమ్మట్లేదు. వెర్రితనానికి వాళ్ళ జీవితం అంతా స్పెండ్ చేస్తున్నారు, డబ్బులు వృధా చేస్తున్నారు, చదువుకుంటున్నారు. ఆ జ్ఞానాని కోసం ఇంత పుస్తకాలు వేసి చదివి పిహెచ్డీలు, డాక్టరేట్లు చేసి చాలా చాలా ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఒక జ్ఞాని చికాగోలో ఉండేవాడు. ఆయన లీ స్ట్రోబెల్ అని ఉండేవాడు. ఆయన స్టోరీ నన్ను బాగా టచ్ చేసింది. ఆయన పెద్ద అడ్వకేట్, ఆయన భార్య బిలీవర్, ఆయనేమో ఎథీస్ట్, నాస్తికుడు, ప్రభు అంటే నమ్మడు. చికాగోలో ఉంటాడు. ఆయన చికాగో ట్రిబ్యూన్ అని చాలా ఫేమస్ పత్రికకు ఎడిటర్. అయితే ఆయన అన్నాడు ఒకరోజు భార్యతో ఛాలెంజ్ చేసి, నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు, నేను మారను, అయితే నేను యేసు ప్రభువుకు వ్యతిరేకంగా చాలా విషయాలు కనుక్కోబోతున్నాను, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, నేను వెళ్తున్నాను జెరూసలేం, అన్ని ప్రాంతాలు వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్లు తీసుకొచ్చి యేసు ప్రభు ఫేక్ అని చెప్తాను, సత్యం కాదని చెప్తానని వెళ్ళిపోయి పరిశోధనల్ని చేస్తూ ఉంటే ఒక్కొక్క పరిశోధనకి జవాబు యేసు ప్రభు కరెక్ట్ అని వచ్చిందట. ఆయన దేనికైతే వెళ్ళాడు ఆ పరిశోధన అన్ని పూర్తి చేసుకున్నాడు, కానీ జవాబు వ్యతిరేకంగా వచ్చింది. యేసు ప్రభు సత్యం అని తెలుసుకుని లోకానికి ప్రకటించాడు అని గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. ఈ దినం జ్ఞానుల జ్ఞానం ఏమాయను, శాస్త్రి ఏమాయను, తర్కవాది ఏమాయను, ఎవరు క్రీస్తు జ్ఞానం ఎదుట నిలబడలేరు. చూడడానికి ఫులిష్నెస్ గా కనబడుతుంది. ఏది ఫులిష్నెస్ మీకే అర్థమైంటుంది. ఈ లోక సంబంధాన్ని ఈ పరిశోధనల క్రీస్తు ఈ లోకానికి వచ్చి చేసిన కార్యమా? ఏది ఫులిష్నెస్? సువార్త ప్రకటన అంటే, సువార్త అంటే ఏంటి? క్రీస్తును గురించిన వార్త, శిలువను గురించిన వార్తను గురించిన ప్రకటన. మన క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు సువార్తను సరిగా చెప్పరు, ఏవేవో చెప్తారు కథలు, శిలువ గురించి సరిగా చెప్పరు. జ్ఞాపకం పెట్టుకోండి దేని బిడ్డలారా, మనం ఎప్పుడు చెప్పినా క్రీస్తు శిలువ గురించి చాలా క్లియర్ ప్రజెంటేషన్ ఇవ్వాలి సువార్తలో. ఎందుకంటే నీ జ్ఞానము అదే కదా పౌలు మొత్తుకుంటున్నాడు. నేను వాక్చాతుర్యముతో ఒకవేళ ప్రకటిస్తే శిలువ వ్యర్థం అవుతుందండి. శిలువ వ్యర్థం కాకుండాన్నట్లు నీ వాక్చాతుర్యాన్ని ఆపే శిలువ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయి. శిలువను గురించిన వార్త నీవు విశదంగా చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు, ఎందుకు మానవ అవతారం ఎత్తాడు, ఎందుకు ఆయన తలలో, కాళ్ళలో, చేతులు అంతటా గాయాలు, ఏంటి ప్రధాన కారణం ఏంటి, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఈ వార్త అంతా మనం ఉన్నది ఉన్నట్టు ఎక్స్ట్రాలు యాడ్ చేయకుండా మనం అద్భుతంగా సువార్తను ప్రకటించు. ఈ సువార్త ప్రకటన నువ్వు చేసినప్పుడు నీవు కాదు, ఆ మాటలు వెళ్ళి తాకుతాయి. ఘోర పాజిటివ్లో చేస్తే ఐసిస్ ఉగ్రవాదులు మారిన వాళ్ళు ఉన్నారు, ఆల్ఖైదా టెర్రరిస్టులు మారిన వాళ్ళు ఉన్నారు. మారి వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు సాక్ష్యాలు. చాలా భయంకర, ఒకప్పుడు క్రైస్తవులు చంపి హింసించిన వాళ్ళు మారి వాళ్ళ సాక్ష్యాలు పెట్టారు. ఎవరు మార్చారు? ఈ లోక జ్ఞానం మార్చిందా? సింపుల్ గాస్పెల్ మార్చింది. క్రీస్తు గురించిన వార్తలంతా శక్తి ఉంది,
శిలువను గురించిన వార్తలో అంత శక్తి ఉంది. సువార్త ప్రకటనయను వెరితనం. దేవుడు ఎన్నుకున్న మార్గం ఇది. శిలువను గురించిన వార్త ప్రకటించటమే జ్ఞానం, శక్తి రెండు అందులో ఉన్నాయంట. అది దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. 22వ వచనం. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అంటే యూదులు సూచక్రియలు వెతుకుతారు, అది వాళ్ళకున్న ఆ లక్షణం. యేసుప్రభువు కూడా సూచక్రియలు అడుగుతారు. హేరోదు కూడా సూచక్రియలు చేయమంటాడు. అసలు యూదులను కన్విన్స్ చేయడానికి మోషేను పంపినప్పుడు దేవుడు అదే చెప్తాడు, వాళ్ళు నమ్మరు. అప్పుడు ఈ కర్రను కింద పడేస్తే పాము అవుతుంది, మళ్ళీ పట్టుకుంటే కర్ర అవుతుంది. ఒక సూచక్రియ కావాలి వాళ్ళకి. మొదటి నుంచి దానికి అలవాటు పడ్డారు. There should be some sign for them to believe that it is from God. దేవుడు అందుకే యోహాను సువార్త రాసేటప్పుడు యోహాను ఇది మొదటి సూచక క్రియ అంటాడు. కానా విందులు ఆయన చేసిన అద్భుతాన్ని ఇది మొదటి సూచక క్రియ. తర్వాత రెండవ సూచక క్రియ గురించి, మూడవ సూచక క్రియ. అలాగా యోహాను గాస్పెల్లో రాసుకుంటూ వెళ్ళిపోతాడు. యోహాను అంటే యూదులకు అది వాళ్ళకున్న ఆ జిజ్ఞాస, అది సూచక్రియ చూస్తే కానీ నమ్మరు. అందుకే మోషే ద్వారా సూచక్రియలు దేవుడు చేశాడు. తద్వారా మరి వాడు దేవుని నుండి ఈయన ఈ వర్తమానం తెచ్చాడని నమ్మారు. అంతేకాదు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అనేక సూచక్రియలు చేశాడు, అదే అద్భుతం చేశాడు. కానీ సూచక క్రియలు అడుగుతారు యూదులు, అది వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్. మేము మామూలుగా నమ్మం, శిలువలో చనిపోతే నమ్మం, మాకు సూచక క్రియ కావాలి అంటారు. గ్రీకులైతే జ్ఞానం కావాలి అంటారు. చెప్పాను ఇందాక గ్రీకుల గురించి, అరిస్టాటిల్, ప్లాటోలు, వీళ్ళు పుట్టి ఆ దేశంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచి పుట్టి వాళ్ళు ఆ దేశాలకు ఆ ప్రాంతాలకు అలవాటు చేసిన ఆ యొక్క కల్చర్, ట్రెడిషన్ అంతా జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఈ లోక జ్ఞానం, థియరీలు, తత్వం, వేదాంతం, ఫిలాసఫీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు గ్రీకులు అలాంటి వాళ్ళు, యూదులేమో సూచక్రియలు అడుగుతారు. కానీ ఆ రెండు సిలువలో ఉన్నాయి అంటాడు, అది అద్భుతం. పోల్ అంటాడు, ఇటు సూచక్రియలు చూడాలంటే చూడండి సిలువలో. మరి యోనా కూర్చున్నటువంటి సూచక్రియ మీకు తెలుసు కదా, కాబట్టి పిల్లలు అలాంటి సూచక్రియ తప్ప నేనేమి ఈ మధ్య చెయ్యను అంటాడు. కాబట్టి ఆయన సూచక క్రియ, ఆయన ఒక సూచక క్రియ. ఒకసారి అర్థం చేసుకోండి, ఇంత బ్రహ్మాండమైన దేవుడు ఇంత సృష్టిని మాట చేత సృష్టించిన వాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇంత హ్యుమాంగస్ క్రియేషన్ అంతా మాట ద్వారా సృష్టించడం అంటే ఎంత అద్భుతం. అలాంటి మరి సృష్టినంతా సృష్టించినటువంటి దేవుడు, హల్లెలూయా. మరి అందులో ఎంత శక్తి ఉంది, ఒక సూచక్రియ. అంతేకాదు ఇంకోటి, అలాంటి దేవుడు ఒక మనిషిగా భూమి మీద నడవడం అనేది ఒక అద్భుతం కాదంటారా? ఇంత గొప్ప దేవుడు మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు ఒకరోజు ఒక మనిషి అవ్వడం, ఒక మిన్నల్లి వంటి మనిషిగా మారి ఈ లోకంలో భూమి మీద అడుగులు వేసుకుంటూ నడవడం, మనుషుల చేత దూషించబడ్డం, కొట్టబడ్డం, ఎంత తగ్గించుకున్నాడు. దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుష్య ఒలిగిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తుడయ్యాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణమగునంతగా అనగా శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఇదే సూచక్రియ. అంత గొప్ప దేవుడు ఇంత చిన్న భూమి మీద చిన్న మనిషిగా నడవడం ఒక సూచక్రియ, మనుషుల ద్వారా అవమానం పొందిన మరొక సూచక క్రియ. యోనా లాంటి కార్యం జరిగిందా లేదా? 3 రోజులు గర్భంలో ఉన్నాడు, భూగర్భంలో, లేకపోతే పాతాళం నుండి తిరిగి ఆయన పునరుద్ధారుడయ్యాడు. కాబట్టి యూదులు సూచక్రియ అయితే సూచక్రియ చూడొచ్చు ప్రభులో. జ్ఞానం అంటే జ్ఞానం కూడా ఆయనే. ఎందుకంటే
పాపం యొక్క జీతం మరణం అనే సంగతి ఈ జ్ఞానులకు తెలియడం లేదు. ఈ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావంటే చెప్పలేని జ్ఞానులు. నీవు ఒక బస్ ఎక్కి ఎక్కడికి వెళ్తావు అని అంటే ఏమోనండి తెలియదంటే బస్ కండక్టర్ ఏమంటాడు, దించేస్తాడు. ఫూలిష్నెస్ అంటాడు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు జ్ఞానులు. చనిపోతే ఎక్కడ ఉంటావు, పరలోకం ఏమో తెలియదండి, చావి ఆఖరండి, ఆ తర్వాత ఏముండదండి అని కొంతమంది అంటారు. ఏమంటే అక్కడో ఇక్కడో మా ఏరియాలో ఇక్కడే గాల్లో కలిసిపోతామండి, రకరకాలుగా అంటారు. పెద్ద జ్ఞానం వెళ్ళి అడగండి, ఏమో తెలియదు, భయపడిపోతారు. కానీ ఆన్సర్ ఒక యేసు ప్రభువే చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన ప్రభువే పరలోకానికి మార్గాన్ని వేసి దాని గురించి ఖచ్చితంగా చెప్పిన వాడు యేసు ప్రభు. అందుకే అంతకు మించిన జ్ఞానం ఏముంది? నీ ఇంటికి వెళ్ళే రూటే నీకు తెలియకపోతే నువ్వు జ్ఞాని ఎలా అవుతావు? ఎంత జ్ఞానం నేర్చుకుంటే మాత్రం చంద్రుడి దగ్గరికి వెళ్తేనేటి, సూర్యుని దగ్గరికి వెళ్తేనేటి, పరలోకానికి వెళ్ళకపోతే నీ జ్ఞానం ఏ పాడితే నీ జ్ఞానం వ్యర్థము. అంటే నీ ఇల్లు నీకు తెలియలేదు, నీ దేవుడు నీకు తెలియలేదు, నీ తండ్రి నీకు తెలియదు. అజ్ఞానివి. కాబట్టి నీకు జ్ఞానోదయం కలగజేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ఆ పరలోకపు దేవుడితో సంబంధం ఏర్పడుతుంది. పరలోకమున్న మా తండ్రి అని పిలిచే అర్హత నీకు వస్తుంది. అప్పుడే నీ కళ్ళు తెరవబడితే, అవును నేను ఈ లోకం మట్టుకుండవన్న మాత్రం కాదు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నాకు చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది, ఈ లోకం మట్టుకే కాదు, ఐఎమ్ an eternal being, ఐఎమ్ saved by the blood of Jesus, I received eternal life అని చెప్తాడు. దిస్ ఈజ్ సూపర్ నాలెడ్జ్. నో నాలెడ్జ్ కెన్ మ్యాచ్ ఇట్. ఏ జ్ఞానం కూడా దీంతో సరిపోదు. అంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. అందుకే యూదులేమో సూచక్రియలేమో తిరుగుతున్నారు, గ్రీకులేమో జ్ఞానము అని తిరుగుతున్నారు. ఈ రోజు కూడా చాలా మంది జ్ఞానం అని వెతుకుతా ఉన్నారు. ఏమేమో చదువుకుంటారు, ఏమేమో చూస్తున్నారు. ఎవల్యూషన్ ఒక జ్ఞానం అంటున్నారు, నక్షత్రాల గురించి, ఇలా రకరకాల పరిశోధనలు మంచిదే చేస్తే చేయనివ్వండి జ్ఞానం. కానీ అన్నిటికీ మించిన జ్ఞానము క్రీస్తు శిలువలో ఉంది. అన్నిటికీ మించిన ఆ సూచక్రియ అంటే పవర్, ఆ శక్తి శిలువలో ఉంది అని చెప్తున్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. నేను ఒకప్పుడు ఏదో జ్ఞానం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదే జ్ఞానము. మనుషులను మార్చగలే జ్ఞానం ఇదే. ఇంకే జ్ఞానం కూడా మనుషుల జీవితాలను మార్చదు. మనుషుల జీవితాలను మార్చే జ్ఞానము సిలువ. అందుకే నేను ప్రకటించేది సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరొకటి కాదు. అదే అంటాడు 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందని నిశ్చయించుకుంటుంది. అది తప్ప నాకు ఏమొద్దండి, నాకు ఏ జ్ఞానాలు వద్దు, అది తప్ప నాకు ఏ పిహెచ్డి దాని గురించి వద్దు. పక్కన పెట్టేసేయండి, అన్ని పుస్తకాలను పక్కన పెట్టేసేయండి. నాకు తెలిసింది సిలువ వేయబడిన క్రీస్తు. నేను ఏది చూసినా సిలువ వేయబడిన యేసుక్రీస్తులో నుండి చూస్తాను తప్ప పక్క నుండి చూడను. అది ఏ జ్ఞానం అన్నా సరే, ఐ విల్ సీ త్రూ ద క్రాస్ ఆఫ్ జీసస్. కాబట్టి ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నాకు ఏమి తెలియకుండాను గాక. అందుకే ఈ గాస్పెల్ అనేది ప్రజలను 2 తరగతులుగా డివైడ్ చేస్తుంది. గాస్పెల్ డివైడ్స్ whole humanity into 2 divisions. One is those who are perishing, the other is who are being saved. ఈ యొక్క ప్రజా సమూహాలన్నింటినీ కూడా ఈ గాస్పెల్ అయితే సువార్త 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. నశించుచున్నవారు ఒకవైపు, రక్షింపబడుచున్నవారు ఒకవైపు. ఈ సిలువ, అది సిలువ అంటే మన చెక్క సిలువ కాదండి, సిలువ వేయబడిన క్రీస్తు. నేను చెక్క సిలువలు ఇంట్లో కూడా పెట్టుకోను, చెక్క సిలువ కాదు, సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తు ప్రజలందరినీ, కోటాను కోట్ల ప్రజలను 2 కంపార్ట్మెంట్లో డివైడ్ చేస్తున్నారు. ఒకటేమో నశించుచున్నవారు, మరొకటేమో రక్షింపబడుచున్నవారు. కానీ సిలువ వేయబడిన క్రీస్తు
నశించుచున్న వీళ్ళకి వెర్రితనం, రక్షింపబడుచున్న వీళ్ళకి దేవుని శక్తి. తాగినవాడు మత్తు మైకంలో ఉన్నవాడికి మిగతా వాళ్ళందరూ వెర్రోల్లా కనపడుతుంటాడు. అందరూ వాడిని చూస్తే వాడిని వెర్రోడు అనుకుంటాడు. అలాగే ఈ లోకం ఒక మత్తులో ఉంది. జ్ఞానం అనే మత్తు, పాపం అనే మత్తు, ఇంకేదేదో మత్తులో ఉంది. వాళ్ళకి అర్థం కాదు. పైగా దూషిస్తారు, మనతో వాదిస్తారు, ఏమైనా చేస్తారు. కానీ మాకు తెలిసింది ఒకటే, అది జ్ఞానము, శక్తి. శక్తి ఎలాగంటే పాపం నుంచి విడుదల చేస్తుంది. సిలువలో వేయబడిన క్రీస్తు రక్తం, సిలువ వేయబడిన క్రీస్తు ఆయన రక్తం పాపం నుంచి విడుదల చేస్తుంది. దానికి శక్తి అయింది. అంతేకాదు జ్ఞానం కూడా అయింది. ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటా, అవును నేను పరలోక సంబంధించిన ప్రజలని మనకు జ్ఞానం కలుగుతుంది. మన జ్ఞానాన్ని ఉదయింపచేస్తాడు, వాక్యంతో నింపుతాడు. ఈ లోక చదువు లేకపోయినా రక్షింపబడిన వాళ్ళని అడిగితే అవును నేను పరలోకానికి వెళ్తున్నాను చాలా సులభంగా చెప్తారు. కాబట్టి పిల్లరా, అందుకే ఈ మాట అంటున్నాడు చూడండి 24, ఆయన యూదులకు ఆటంకం గాను అన్ని జనులకు వెర్రితనం గాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. కాబట్టి యూదులకు ఆటంకంగా ఉన్నాడు. అయినప్పటికీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి యూదులైనా సరే గ్రీసు దేశస్తులైనా సరే వాళ్ళు మారితే వాళ్ళందరూ మారలేదని కాదు. అక్కడ ఇప్పుడు ప్రకటించిన పేతురు యోహానందరూ యూదులే కదా, మొదటి సంఘంలో సభ్యులందరూ యూదులే కదా, చాలా మంది యూదులు కూడా మారి ఉన్నారు. కాబట్టి ఆ యూదులైన గ్రీసు దేశస్తులు కూడా మారారు. కాబట్టి యూదులైతేనేమి గ్రీసు దేశస్తులైతేనేమి పిలువబడిన వారికి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా నాన్ జ్యూస్ నాన్ గ్రీక్స్ అయినా ఎవరైనా ఏ మనుషుడైనా ఎవరైనా సరే పిలువబడిన వారికి, అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఈ క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం, నీ హృదయాలను మార్చే జ్ఞానం, పరలోకాన్ని ఓపెన్ చేసే జ్ఞానం, హెవెన్ని నీకు ఓపెన్ చేసే జ్ఞానం, హెవెన్లీస్ ని చూసే జ్ఞానం, దేవునితో మాట్లాడే జ్ఞానం. సృష్టికర్తతో నీవు మాట్లాడతావు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దీనికి మోషేలే అక్కర్లేదు, నీ ద్వారా కూడా దేవుడు చేస్తాడు. అందుకే గ్రీసు దేశస్తులైతేనేమి యూదులైతే ఎవరైనా సరే పిలువబడిన వారికైనా దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. నువ్వు పిలువబడిన వాడివైతే యు ఆర్ కాల్డ్ బై ద లార్డ్, నీవు దేవుని చేత పిలువబడిన వాడవైతే నీకు ఆయన దేవుని శక్తి దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. మామూలు జ్ఞానం కాదు, పరలోక మట్టుకుండే జ్ఞానం. ఈ లోక జ్ఞాన తెలివితేటలన్నీ భూ సంబంధమైనవే. యాకోబు పత్రికలో చూస్తాం కదా, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానం. కానీ ఈ జ్ఞానం పరలోకపు జ్ఞానం, బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ది విజిబుల్ వరల్డ్, ఇట్ రిలేట్స్ టు ది ఇన్విజిబుల్ వరల్డ్. దేవుడు, దేవుని దూతలు, దేవుని లోకము, పరలోకము, ఆయన రాజ్యము, వాటి గురించిన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానము, అంతేకాదు దేవుని శక్తి నిన్ను అందులో ఒక సబ్జెక్ట్ గా, ఒక ప్రజగా, ఆయన పాలించు ప్రజలమైన నేపు గొర్రెలముగా అవడానికి దేవుని శక్తి అయి ఉన్నది. అంటే నిన్ను పాపం నుంచి విడిపించి ఆ రాజ్యానికి వారసునిగా చేసే శక్తి ఒక్క క్రీస్తు రక్తంలోనే ఉంది. ఇంకా ఏ జ్ఞానము నిన్ను పాపం నుంచి విడుదల చేయదు. ఈ లోక జ్ఞానాలన్నీ పాపంతో సంబంధం లేదు. నువ్వు తాగు తినో ఏమన్నా నువ్వు డాక్టర్ అయిపోతావు, ఇంజనీర్ అయిపోతావు, నాసాకి వెళ్ళిపోతావు. నువ్వు ఏ తాత్పర్యం చూసినా వాళ్ళకి పట్టించుకోరు, క్యారెక్టర్ గురించి ఏం ఉండదు, నీ జీవితం గురించి అదేం మాట్లాడదు, దానికి సంబంధం లేదు. అంతేకాదు ఆ నాసా అక్కడికి వెళ్ళి ఆకాశం వచ్చేటప్పుడు
ఆ స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతే ఎక్కడికి వెళ్తా వాడికి తెలియదు. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం మరి అమెరికా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు అది కూలిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది, రీచ్ అవుతున్నారు, కూలిపోయింది. అందులో మన ఇండియన్ కూడా ఉన్నారు, అప్పుడు చనిపోయి అందరూ చచ్చిపోయారు. ఎంత దివారాత్రాలు అహర్నిశలు శ్రమించుంటారో, ఏం సాధించారో తెలియదు. కానీ ఈ లోకస్తులకు అది చాలా మహాజ్ఞానం. నువ్వు చెప్పే న్యూస్ ఫులిష్నెస్, యేసు గురించి చెప్తే అది ఫులిష్నెస్, కానీ అది చెప్పండి అది జ్ఞానం. కానీ తిరిగి వచ్చినా సరే ఎవరిని ఇంపాక్ట్ చేయగలరు? ఒకవేళ మళ్ళీ అలాగా ఎక్స్పెడిషన్స్కి వెళ్తామనుకున్న వాళ్ళకి ఏదైనా చెప్పగలరు, అంతే కదా? అంతేనా కాదు? అంతే తప్ప చనిపోయిన తర్వాత ఏంటి అనేది చెప్పేవాళ్ళు ఎవరున్నారు? చనిపోయిన తర్వాత ఏంటి, ఏమవబోతుంది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ జ్ఞానము, ఇంత అద్భుత జ్ఞానం సిలువలో దాగింది, సిలువ శక్తిలో దాగింది, ప్రభు ప్రకటించాడు. కాబట్టి కొద్ది మాటలతో మనం ముగించుకుందాం. ఆ తర్వాతది మరి మరో రోజు చూసుకుందాం పిల్లలు. అందరం తలోంచి కళ్ళు మోసుకుందాం. క్రీస్తు దేవుని శక్తిను, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడిన వారికి, వాడు గ్రీసు దేశస్థులైనా యూదులైనా ఎవరైనా సరే పిల్లరా, హల్లెలూయా, ఎంత అద్భుతం. కళ్ళలోంచి కళ్ళు మూసుకున్నాం ఒకసారి. ప్రభు ఇప్పుడు మన హృదయాలను లేవనెత్తుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఎవరి హృదయాలను వారు పరిశీలన చేసుకోండి. ఇంత గొప్ప జ్ఞానం, శక్తి దేవునికి అనుగ్రహించాడు. ఇంకా ఎవరైనా అలాంటి జ్ఞానం పొందుకోలేకపోతే, శక్తి పొందుకోలేకపోతే, ఇప్పుడే ప్రభువా నా పాపాలు క్షమించు అని ప్రార్థన చెయ్యి. ఈ జ్ఞానం పొందుకోవడానికి కూడా యూనివర్సిటీలో అవసరం లేదు. నీవు సింపుల్ గా దేవుణ్ణి ఒప్పుకుంటే సరిపోతుంది. ప్రభువా నా పాపాలు క్షమించు నాయన, ప్రభువా నన్ను దర్శించు, నన్ను మీ రక్తంతో కడుగు నాయన నేను చెప్తే చాలు. ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆ జ్ఞానం ఓపెన్ అవుతుంది. ఆ సిలువ వేయబడిన క్రీస్తు రక్తం నిన్ను పాపం నుంచి విడుదల చేస్తుంది. ఆ క్షణం నుంచి నీకు ఒక సమాధానం, ఆనందం వస్తుంది. ఏ జ్ఞానం కూడా మనిషికి సమాధాన ఆనందం ఇవ్వలేవు. క్రీస్తు సిలువ మాత్రమే నీకు సమాధానం కలగజేస్తుంది. తండ్రితో సమాధానం, నీ హృదయంలో నెమ్మది, ప్రశాంతత, సంతోషం, సంపూర్ణ ఆనందం, పరిశుద్ధాత్మ ఎందరి ఆనందంతో నింపబడతావు. ప్రభువా నా పాపాలు క్షమించు, నాలోనికి రా అని చెప్పు. నువ్వు జ్ఞానాన్ని వెతుకుతుండొచ్చు, శక్తిని వెతుకుండొచ్చు. ఈ శక్తి నీలోని పునరుద్ధాన శక్తి, క్రీస్తు సిలువ వేయబడి పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధాన శక్తితో నిన్ను రక్షిస్తాడు. పాపం నుంచి ఆయన లాక్కొని తీసుకుని వచ్చుకుంటాడు, తన హక్కున చేర్చుకుంటాడు, తన కుమారునిగా చేర్చుకుంటాడు, తన కుమార్తెగా నేను చేసుకుంటాడు. ఈ క్షణం నుంచి ఆయన కుమారుడిగా పిలువబడతావు. దేవునికి సొంత కుమారుడుగా మనం మారుతాం. ఎంత అద్భుతమైన జ్ఞానం ఇది పిల్లరా, అద్భుతమైన జ్ఞానం, ఆశ్చర్యకరమైన జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. నీ ఆత్మను రక్షించే శక్తి, పరలోకం మట్టుకుండే సంగతులను చూచే జ్ఞానం నీకు ఓపెన్ అవుతాయి. ఒకటే ఒక ప్రార్థన, ప్రభువా నా పాపాలు క్షమించు, మీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయని చెప్తే చాలు. ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు, ఈ గొప్ప కార్యం నీలో చేస్తాడు. ప్రార్థన చేసుకో. ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే ప్రార్థన చేయండి. నేను చెప్పినట్టు, ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను మీ రక్తంతో కడుగు, నాలోనికి రా అని చెప్పు. ప్రభు నీలోనికి వస్తాడు, నిన్ను మారుస్తాడు, నిన్ను తన కుమార్తెగా చేసుకుంటాడు. నాతో కలిసి ఇలా చెప్పు, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నేను చీకటిలో ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు, నన్ను కడిగి శుద్ధి చేయి, నాలోనికి రాను తండ్రి, నన్ను కుమారుడిగా స్వీకరించు, యేసునామం పేరిట వేడుచున్నాను తండ్రి, ఆమేన్ అని ప్రార్థించి అలాగా మీరు రిపీట్ చేసి చేయండి. చివరి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేంగల మా తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుని యెహోవా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో నడిపించారు. ప్రతి మాట మీ మాట. అవును తండ్రి, మీ మాటలో జ్ఞానం ఉంది, శక్తి, రెండు ఉన్నాయి. అన్నిటి ద్వారా
వింటున్న వాళ్ళందరినీ దర్శించు. ఎవరైనా ఆధ్యాత్మిక అవసరతలు ఇప్పుడే తాకన, టచ్ దోస్ పీపుల్ రైట్ నౌ ఫాదర్, ట్రాన్స్ఫార్మ్ దెమ్ రైట్ నౌ జీసస్. దర్శించు, గొప్ప కార్యం జరిగించు, రక్షించు. ఇంకా క్రైస్తవులుగా ఉండి మీ పిల్లలుగా ఉండి తండ్రి సోమరిపోతులుగా ఉంటే ప్రభా తాకండి. ఇదిగో ఇంత అద్భుతమైన స్థానం నాకు ఇచ్చాడు. నేను ఈ రోజు నుంచి ఆయన జ్ఞానం కలిగి, శక్తి కలిగి ఆయన తరపున పనిచేయాలి. పౌలులాగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించేవాడిగా నన్ను చేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రేమగల మా తండ్రి గొప్ప దేవా, ఇంతవరకు మీరుతో నడిపించారు తండ్రి. అవును ప్రభా, నైనానికి స్తోత్రం. మీ రక్షణ ఇచ్చారు. ఇందాక అలా ప్రార్థన చేసిన వాళ్ళు రక్షించుకోండి. రక్షింపబడిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ దర్శించండి. ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్గా తను మీరు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించే జ్ఞానులుగా, శక్తిమంతులుగా చేయండి. లార్డ్, టచ్ ఆల్ ఆఫ్ దెమ్. Speak to every person. Lay thy mighty hands upon every one of these dear ones. Lord, have mercy upon them. Transform them. గొప్ప కార్యం జరిగించని ఇంతవరకు ప్రసారంలో మీరుండి నడిపించిన స్తోత్రాన్ని చెల్లిస్తాను. యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.